ఏ దేశములోనైనా దేవుని పిల్లలకు కష్టాలు కల్పిస్తే నీ నొసట మీద రాసే నీ పేరు వేశ్యలకు తల్లివి నువ్వు. ఎవ్వడికి తెలీదు. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వచనం. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉన్నది. మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఏమని రాసేశాడు? మర్మము సీక్రెట్. వేశ్యలకును బబులోను చైనా దేవునికి వక్రంగా నడుచుకున్న ప్రతి దేశానికి వ్రాసిన పేరది. మర్చిపోకండి. ఇది ఒక బబులోనికి అనుకోకండి. అలాంటి క్యారెక్టర్ ఉన్న ప్రపంచంలోని 216-17 దేశాలున్న ఏ దేశమైనా ప్రజల జీవన విధానాలతో ఆడుకొని కడకు దేవుణ్ణి కూడా సృష్టించిన సృష్టికర్తకు వ్యతిరేకంగా నిలబడి కళ్ళు ఎర్ర చేసిన ఎవడినైనా విడిచిపెట్టడు. ఏం రాస్తాడు వాళ్ళ నొసల మీద? ఆ దేశం నొసట మీద ఏం రాస్తాడు? మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన ప్రతి తప్పుడు కార్యాలకు, నీచ నికృష్ట కార్యాలకు తల్లి అయిన మహాబబులేను. మహాపతివ్రత అనుకుంటున్నారా దాన్ని? అది మహాపతివ్రత కాదు, వేశ్యలకు తల్లది. ఒక్కొక్క వేశ్య ఒక్కొక్కడితో కన్నదది. అలాంటి తల్లది బబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేత యేసు యొక్క హతసాక్షుల రక్తము చేత మత్తిల్లింది. దేవుని మీద తిరుగుబాటు చేసి, క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసి మత్తిల్లింది. బాగా రక్తం తాగి మత్తిల్లింది. రాక్షసది. ఏ దేశమైనా దేవుణ్ణి ప్రక్కకు పెడితే, ఏ దేశములోనైనా దేవుని పిల్లలకు కష్టాలు కల్పిస్తే నీ నొసట మీద రాసే నీ పేరు వేశ్యలకు తల్లివి నువ్వు. ఎవ్వడికి తెలీదు.